అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు. భారత రాజ్యాంగం రూపశిల్పి, సమానత్వం, సామాజిక న్యాయం కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 6వ డిసెంబర్ వర్ధంతి సందర్భంగా నేడు గుత్తి మండలంలోని బహుజన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు అంబేద్కర్ బోధనలు, రాజ్యాంగ విలువలు, దళితుల, బహుజనులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించారు. అలాగే యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు అంబేద్కర్ ఆలోచనలను యువత ఆచరణలో పెట్టాలని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిపై ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. जोर से बोलो जय भीम, जोर से बोलो जय भीम, प्यार से बोलो जय भीम, जोर से बोलो जय भीम, जय भीम। जोहार जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम। और बहुजन समाज पार्टी वकिलाली बहुजन समाज पार्टी वकिलाली कुमारी मायावती रक्षण वकिलाली कुमारी मायावती रक्षण वकिलाली एससी एसटी बीसी మైనారిటీ ఐక్యత వకిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ సారికి రుణపడి ఉంటాడు. విదేశాలలో మన అంబేద్కర్ సారి గుర్తించినారు, మన భారతదేశంలో లేదు. ఇంకా చూసుకోపోతే నిన్ననే సబ్సిడీల కోసం విజయవాడలో ఒక ధర్నా చేస్తున్నారు. అంటే సబ్సిడీలు రావాలన్నప్పుడు అంబేద్కర్ సార్ మతికొస్తాడు, కుల వివేచన ఎప్పుడైనా జరిగినప్పుడు అంబేద్కర్ సార్ మతికొస్తాడు. కానీ వీళ్ళకి మటుకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలనే ఆలోచన మటుకు వీళ్ళలో లేదు. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఆయన విజయవాడలో ఒక కనీసం అంటే ఒక 50 మంది కూర్చున్నారు. కుల వివేచన చూపుతుంది ఈ గవర్నమెంట్. ఈ కుల వివేచన కూడా ఎప్పుడు పోతుందో అప్పుడు మాకు రావాల్సిన పథకాలన్నీ వస్తాయని విజయవాడలో మీరు ర్యాలీ చేసిన వాళ్ళకు ఒకటే హెచ్చరిక, మీరు ఈ రోజు కాదు కావాల్సిండేది, ఓట్లు వేసిన బొద్దు మనము ఎవరికి ఓట్లు వేస్తున్నాము, మనకి హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ సారు. ఆయన ఆలోచన విధంగా మీరు ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఓటు ఎవరికేలా మనము అని ఆలోచించిన రోజు అంబేద్కర్ సార్ గాని సంతోషిస్తున్నాడు. ఈ దేశంలో ఏప్రిల్ 14 రాజ్యాంగ దినోత్సవము వర్ధంతి జరుపుకుంటున్న ఏకైక వ్యక్తి అంటే డాక్టర్ అంబేద్కర్ సార్. దేశంలో ఎవరికే గాని ఈ యొక్క ఘన విజయాలు గాని చేయకుండా చేయరు. కానీ అంబేద్కర్ సారు దేశానికే కాదు ఈ ప్రపంచానికే ఒక రాజని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. మనకి 130 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా గానీ ఈ రోజు వరకు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకోసం జరుగుతున్నాయంటే రాజ్యాంగం కోసం మనము ప్రయత్నం చేయకపోవడం ముఖ్యమైన కారణం. ఈ రోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రాజ్యాంగ దినోత్సవం వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన మనసులో మటుకు బాగానే ఉంది అంబేద్కర్ సార్. దళితులు ఎప్పుడైతే రాజ్యాంగకారం కోసం ప్రయత్నం చేసిన రోజు స్వర్గంలో నేను ఉన్నా కూడా సంతోషిస్తామన్నాడు ఆయన. కానీ ఈ రోజు మటుకు మన మటుకు దానికి ప్రయత్నం చేయకోకుండా ఒక బానిస బతుకులుగానే బతుకుతూ ఉన్నాం. జరగబోయే దినాలలో కూడా మనము గినక ఈ విధంగా ఉంటే
నష్టపోయేది కూడా దళితులే. కొంతమంది కులాలు అనుకుంటున్నారు ఒక ఎస్సీ ఎస్టీలకే రాజ్యాంగంలో పొందుపరిచినారని. అది చాలా పొరపాటు. రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించిన ఒక ఏకైక వ్యక్తి, అందరి కోసం పోరాడిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్ గారు. బీసీలు కూడా అనుకుంటున్నారు మీకు బీసీలకు 27% కలిగించిన వ్యక్తి, రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ సార్. మీరు కూడా అంబేద్కర్ సార్ని మీరు దృష్టిలో పెట్టుకొని కూడా మాలో పాల్గొని ఆయనకి ఏ విధంగా అయితే మేము ఏ విధంగా పాల్గొని విజయాలని చేస్తానో మీరు కూడా మాతో కలిసి వచ్చి అంబేద్కర్ సార్ అందరవాడని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం గౌరవిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, మన భారతదేశంలో అంబేద్కర్ సార్ అని గౌరవించుకోవడం లేదు, కానీ విదేశాలలో అయితే అంబేద్కర్ సార్ అని ఎంతో దేవునిగా పూజిస్తున్నారు. అమెరికాలో 140 కేజీల విగ్రహంతో బంగారు విగ్రహం పెట్టుకున్నారు. అమెరికాలో 14 ఎకరాలలో ఆయనకు ఒక స్టేడియం కట్టినారు. అంటే మన భారతదేశంలో మటుకు ఏదో 250 అడుగుల విగ్రహం పెట్టారు. అది ఎందుకోసం అంటే దళితుల ఓట్ల కోసమే పెట్టినారు తప్ప వీళ్ళకి దళితులని వీళ్ళని కానీ ముందుకు తీసుకునే ఉద్దేశంతో మటుకు వాళ్ళు పెట్టలేదు. కానీ ఇంగ్లాండ్ లో చూస్తే ఈ పొద్దు 350 కోట్లతో విగ్రహం పెడుతున్నారు. చైనాలో కూడా మనకి చైనా వస్తువులు ఏ విధంగా వస్తున్నాయో మన డెవలప్మెంట్ కోసం ఆడుతున్నాం. కానీ ఈ రోజు చైనాలో 350 కోట్లతో విగ్రహం పెడుతున్నారు. ఇంగ్లాండ్ లో కూడా పెడుతున్నారు. ఈ విధంగా భారతదేశంలో మటుకు అంబేద్కర్ సార్ అనేది అర్థం కావడం లేదు. మీరు భారతదేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సిద్ధాంతం కొరకు పోరాడాలని కోరుకుంటూ భారత రాజ్యాంగ శిల్పి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా మనము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మిగతా మిత్రుల బృందంతో కలిసి ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము ఘనంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ పౌరుడికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమంటే అందరికీ ఓటు అనే ఆయుధాన్ని, బలమైన ఆయుధాన్ని ఇచ్చినాడు. ఈ ఓటు అనే బలమైన ఆయుధము మనకి ఊరికే రాలేదు. 1930, 1931, 32 సంవత్సరాలు మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో బ్రిటిష్ వాళ్ళతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, మైనార్టీ వర్గాలు, బీసీ వర్గాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో, వాళ్ళ రాజకీయ పరిస్థితుల్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని, వాళ్ళ సామాజిక పరిస్థితుల్ని మొత్తంగా తెలియజేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అప్పటి ప్రధాని రామ్సే ఒప్పుకోవడం జరిగింది. అయితే గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు కానీ, అణగారిన వర్గాలకు కానీ ప్రత్యేక నియోజకవర్గాలను ఇస్తామంటే ఒప్పుకోలేదు. ఇది వాస్తవం. ఇది కాబట్టి అంత బలమైనటువంటి ఓటైన ఆయుధాన్ని ఇచ్చినటువంటి ఈ దేశంలో అణగారిన వర్గాలు అయితేనే, మిగతా బీసీ వర్గాలు అయితేనేమి సరిగ్గా వినియోగించుకుంటున్నాయా, అది ఏ దీంట్లో పోతా ఉంది అని చెప్పి ఒక్కసారి ప్రధానంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం అనేది ఇక్కడ నిజంగా అమలవుతా ఉందా అన్న విషయాన్ని గురించి భారతదేశానికి తొలి దళిత రాష్ట్రపతి అయినటువంటి కేఆర్ నారాయణన్ ఒక మాట అన్నాడు. మరి ఎంత బాధతో అన్నాడో ఆ విషయం తెలియదు. భారత రాజ్యాంగం విఫలమైందా, విఫలం కావించబడిందా అని చెప్పి స్వయాన భారత రాష్ట్రపతి అనడం జరిగింది. అదిగాక ప్రజాగాయకుడు గద్దర్ బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పి పాట రాస్తూ అందులో కొన్ని వాక్యాలను చెప్పడం జరిగింది. అవేమంటే మీకు చదివి వినిపిస్తాను. ఎక్కే సింహాసనం మొక్కితే రాదు, రాజకీయ బానిసలారా రాజకీయ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టద్దురా, వెల కట్టలేనిది ఓటురా, బతుకును మార్చే తూటరా, బాబాసాహెబ్ బాటరా, భావితరాల పాటరా అన్న ఇది గద్దర్ గారు ఎంతో దీన్ని అనుభవంతో రాసిన పాట. ఇది నిజంగా ఇటువంటి మాటల్ని దీనిని దృష్టిలో పెట్టుకొని భావితరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ వచ్చే ఎలక్షన్ లో బాగా ఆలోచించి ఓటు చేసి బాబాసాహెబ్ కన్న కళను నిజం చేస్తారని చెప్పి నేను అనుకుంటూ